సంజన మహారాణి జై హో జై హో. ఒక్కటి మాత్రం నిజం భయ్యా, పాజిటివ్ అయినా కానీ నెగిటివ్ అయినా కానీ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మొత్తం సంజన చుట్టే తిరుగుతుంది. దీన్ని మీరు ఎంతమంది ఒప్పుకుంటారో ఒక్కసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఏ అబ్బే అంత సీన్ లేదంటారా, అది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. శ్రీజ, ఒక మెట్టు ఎక్కేసావమ్మా, వి సెల్యూట్ యూ. ఇమ్మాన్యుయల్ వర్సెస్ మనీష్, ఎవరు రాంగ్ ఎవరు కరెక్ట్ మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చిరిగిపోయిన చపాతి, దాని గురించి హౌస్లో పంచాయతీ. ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. హాయ్ హలో నమస్తే, నేను మీ వంశీ. ఈరోజు ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. సో ఇంతకేంటంటే భయ్యా, ఎపిసోడ్లో చూపించలేదు కానీ ఫైనల్గా సంజన అయితే ఫస్ట్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కెప్టెన్ అయింది. అండ్ అది శ్రీజ వల్లే అయిందని మనకు తెలుసు. బట్ ఎనీ విచ్ వేస్ అది రేపటి ఎపిసోడ్లో టెలికాస్ట్ అవుతుంది కాబట్టి అది రేపు డిస్కస్ చేసుకుందాం. ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో మనం ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. నేను చెప్పినట్టుగానే సీజన్ 9 మొత్తం సంజన చుట్టే తిరుగుతుందని అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే గత లాస్ట్ 3 ఎపిసోడ్స్లో ఎక్కడ చూసినా సంజన 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 సంజన. అండ్ ఫుడ్ చుట్టూ ఆబ్వియస్లీ తిరుగుతుంది, అది వేరే విషయం. కానీ అసలు ఫస్ట్ వీక్లోనే ఎలిమినేట్ అయిపోతుందన్న సంజన అసలు గ్రాఫ్ మొత్తం అమాంతంగా పెరిగేసింది. టీఎల్లో అయినా, ట్విట్టర్లో అయినా, యూట్యూబ్లో అయినా, ఇన్స్టాలో కానీ ఎక్కడ చూసినా సంజన మీద ఎడిట్స్, అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ. ఒక విధంగా ఒక ప్లేయర్కి ఇలా రావడం వాళ్ళకైతే చాలా ప్లస్. అండ్ బిగ్ బాస్ మేకర్స్ కూడా ఒక విధంగా ఆలోచిస్తారు, ఇంత కంటెంట్ ఉన్న కంటెస్టెంట్ని ఓట్స్ తక్కువ వచ్చినా వాళ్ళు ఖచ్చితంగా ముందుకు పుష్ చేయడానికి చాలా ఆస్కారం ఉంది. అలానే సంజన కూడా అసలు ఎప్పుడో ఎలిమినేట్ అయిపోతుంది, అసలు నో డౌట్ దాంట్లో తిరిగే లేదు అనుకున్నాం. కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా ఫ్లోరా షైని కానీ, సృష్టి వర్మ కానీ, సుమన్ శెట్టి కానీ, వీళ్ళ ముగ్గురులోనే ఛాన్సెస్ ఉన్నాయి. సంజన మినిమం 2 to 3 వీక్స్ అయితే హౌస్లో ఉంటుంది, దాంట్లో తిరిగేలేదు. ఒక్కటి మాత్రం నిజం భయ్య, సంజన ఉన్నా లేకపోయినా, తన ప్రెజెన్స్ అయినా అబ్సెన్స్ అయినా మొత్తం బిగ్ బాస్ తన చుట్టే తిరుగుతుంది. అండ్ ఈ సీజన్కి సంజన గేమ్ చేంజరా, నాకైతే అదే అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కటైతే అర్థమైందండి, కంటెస్టెంట్స్ అందరిలో సంజన అంటే ఒక భయం పుట్టుకుంది. అదేంటంటే, అమ్మో సంజనతో ఇది మాట్లాడితే తనకు కంటెంట్ వస్తుందేమో, తను ఫుటేజ్ కోసం ఈ డ్రామా చేస్తుందేమో, లేకపోతే సంజన ఇది చేస్తుందంటే దీనివల్ల తనకి ఇది హెల్ప్ అవుతుందేమో, దీనివల్ల మనం నెగిటివ్ అవుతామేమో, లేకపోతే మనం టీం బ్యాడ్ అయిపోతామేమో, మనం టీం గుడ్ అయిపోతామేమో, వాళ్ళకి ఇది ఫేవరబుల్గా అవుతుందేమో అని సంజన సంజన సంజన. ఓనర్స్ కానీ టెనెంట్స్ కానీ అందరూ ఇదే చేస్తున్నారండి. ఓనర్స్ కానీ టెనెంట్స్ కానీ సంజన గురించే ఆలోచిస్తున్నారు, సంజన చుట్టే తిరుగుతున్నారు, సంజనతోనే మాట్లాడుతున్నారు. సో ఇంతకంటే ఒక కంటెస్టెంట్కి కావాల్సిన ఎలివేషన్ ఏమన్నా ఉంటుందా? ఈవెన్ సూపర్ పవర్ కూడా సంజనాకే ఇచ్చారు. సంజనానే కెప్టెన్సీ కంటెస్టెంట్స్ని చూస్ చేసుకుంది. ఫస్ట్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కెప్టెన్ కూడా సంజనానే అయింది. సో ఇన్ అ వే తన గ్రాఫ్ మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోయింది భయ్య. పాజిటివ్ నెగిటివ్ తనకు అడ్వాంటేజే కదా. అండ్ పాజిటివ్ నెగిటివ్ ఒక కంటెస్టెంట్కి అంతకు మించి కావాల్సింది ఏముందండి? మొత్తం గ్రాఫ్నే చేంజ్ చేసి పాడుతూపోయింది, మొత్తం గేమ్నే చేంజ్ చేసి పాడుతూపోయింది. అది కూడా ఏంటంటే ఒక గుడ్డు వల్ల అండి. తోపు కదా. అందుకే అండి సంజన మహారాణి తుస్సి గ్రేట్ హో, జై హో జై హో. అండ్ ఈరోజు విషయానికి వస్తే ఎపిసోడ్లో ఏం జరిగిందంటే పెద్ద మ్యాటర్ లేదు. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ద ఎపిసోడ్ ఏమీ జరగలేదు భయ్య. చిన్న చిన్న సొల్లు. అండ్ ఒక మన జబర్దస్త్ ఇమాన్యువల్ వచ్చి జబర్దస్త్లో చేయాల్సిన లేకి కామెడీని ఇక్కడ తీసుకొచ్చాడు అనిపించింది. అది కూడా ఏమైనా నవ్వు వచ్చిందా అంటే అసలు నవ్వు రాలేదు. నిన్నంతా ఒక గుడ్డు మీద జరిగితే ఎపిసోడ్ మొత్తం, ఈరోజు ఒక 10 minutes ఒక చిరిగిపోయిన చపాతీ గురించి జరిగింది ఎపిసోడ్. చిరిగిపోయిన చపాతీ కాన్సెప్ట్ ఏంటంటే, బేసికల్లీ టెనెంట్స్ వచ్చి ఏమంటారంటే, మీరు ఓనర్స్గా మీతో మాట్లాడాలంటే భయం వేస్తుంది, మీరేమో మాకు ఫుడ్ రావట్లేదు కానీ మీరేమో ఫుడ్ని వేస్ట్ చేస్తున్నారు, అక్కడ డస్ట్బిన్లో చూస్తే ఒక చిరిగిపోయిన చపాతీ ఉంది, ఆ ముక్కేదో మాకు పెట్టింటే మేము హ్యాపీగా తినేవాళ్ళం కదా అని డిస్కస్ చేస్తారు. ఓకే సరే, మీ పాయింట్ వరకు వ్యాలిడే. అక్కడ ఏంటంటే మనీష్ చెప్తాడు, అక్కడ ఏంటంటే ఆ చపాతీ ఎంగిల్ చపాతీ, అది మేము ఇవ్వలేం కదా అని. వ్యాలిడ్ పాయింట్. కానీ దాని గురించి ఒక పెద్ద డిస్కషన్ అవుతుంది. నాకు ఇక్కడ ఏమనిపించింది అంటే, మనీష్ రూల్స్ పెడతాడు, ఫాలో అవ్వడం అనిపించింది. మనీష్ రూల్ ఏంటంటే, ఓనర్స్ అందరూ ఒకటి డిసైడ్ అయ్యి రూల్స్ బ్రేక్ చేసి టెనెంట్స్ ఇంట్లోకి రాకూడదు, వస్తే ఏంటంటే అది అన్యాక్సెప్టబుల్, తర్వాత మన నాగార్జున గారు కానీ బిగ్ బాస్ కానీ పాయింట్అవుట్ చేస్తాడు అన్నది మనీష్ పాయింట్. ఓకే, ఇది రూల్ అయితే ప్రాపర్గా ఫిక్స్ చేశారు. అండ్ దానివల్ల ప్రియాకి మనీష్కి కూడా గొడవ అవుతుంది. ఏంటంటే, మనీష్ నేను అలో చేయొద్దన్నాను, అయినా నువ్వు అలో చేసావంటే నేనైతే అలో చేస్తాను, ప్రియా వాగ్వాదం చేసుకుంది. అది పెద్ద లైవ్లో నిన్న జరిగింది కానీ ఎపిసోడ్లో పెద్ద చూపించలేదు, అది కూడా ఒక తొక్కలో డిస్కషనే. కానీ ఇక్కడ ఏంటంటే
మనీష్ చెప్పాడు ఓకే. కానీ వీళ్ళు మాటి మాటికి వాళ్ళకి కావాల్సిన వాళ్ళని అలౌ చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఫుడ్ ఇస్తున్నారు అన్నది మనీష్ అలిగేషన్. అవును వాళ్ళు ఇస్తున్నారు. ఎందుకంటే వాటర్‌మెలన్ కావాలంటే ఒకళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళు ఫ్రెండ్లీ అవ్వాలని, టెనెంట్స్ ముందు వాళ్ళు మంచి ఇంప్రెషన్ అవ్వాలని ఈ ఓనర్స్ కొంతమందికి ఇస్తున్నారు అన్నది మనీష్ అలిగేషన్. ఓకే. కానీ మనీష్ అలిగేషన్ ఎప్పుడు కరెక్ట్ అవుతదంటే, మనీష్ ఇవ్వకపోతే వేరే వాళ్ళకి కరెక్ట్. కానీ ఇక్కడ మనీష్ వాళ్ళకు చెప్పి 'సృష్టి వర్మకి' షుగర్ ఇచ్చాడంట. అది కరెక్ట్ కాదు గదా! రూల్ చెప్పినప్పుడు నువ్వేదైతే చెప్పావో అదే రూల్‌ని నువ్వు ఫాలో అవ్వాలి. అక్కడ వేరే వాళ్ళు వాటర్‌మెలన్ ఇచ్చారా? ఇవ్వలేదా? అన్నది తర్వాత డిస్కషన్. నువ్వు దాని గురించి ఫర్మ్‌గా ఉన్నప్పుడు నువ్వు స్ట్రెయిట్ అవే చెప్పాలి. నేను ఇవ్వలేదు ఇప్పటి వరకు. అక్కడ నాకు స్కోప్ ఉన్నా కూడా ఇవ్వలేదు అన్నది. శ్రీజ పాయింట్ ఔట్ చేస్తది నువ్వు షుగర్ ఇచ్చావు కదా! 'సృష్టి వర్మకి' అన్నది. అక్కడ పాయింట్ ఔట్ చేస్తే ప్రియ నువ్వు మాట్లాడకు, శ్రీజ నువ్వు మాట్లాడకు అన్నాడు గానీ, తను ఫస్ట్ ఏమో ఇవ్వలేదన్నాడు. తర్వాతేమో ఇచ్చానన్నాడు. దానికి జస్టిఫికేషన్ ఇచ్చుకున్నాడు. అక్కడేమో నాకనిపించింది అన్న రూల్స్ పెడతాడు గానీ ఫాలో అవ్వడు అనిపించింది. సో, ఈ విషయంలో ఇది పెద్ద టాపిక్ డిస్కస్ చేసుకునేదంత కాదు గానీ, రీతూ చౌదరి చిన్న నిప్పు రాజేసింది. నిన్న సంజన గుడ్డులాగా. ఇక్కడ చిరిగిపోయిన చపాతీ దగ్గర ఒక చిన్న పంచాయతీ జరుగుతుంది. సో, అంతకు మించిందేమీ లేదు. అండ్ నిన్న సంజన గారు ఏం చేశారంటే, మన సంజన గారు గుడ్డు దాపెట్టి మొత్తం హౌస్‌ని ఎంత రాద్ధాంతం చేశారో, ఎంత ఇష్యూ చేశారో మొత్తం ఎపిసోడ్ మొత్తం ఆ గుడ్డు చుట్టే తిరిగిందని మనకు తెలిసింది. ఈరోజు కూడా ఏం చేస్తదంటే పాపం సుమన్ శెట్టి గారి సిగరెట్స్‌ని దాచేస్తది. సుమన్ శెట్టి గారు ఎన్ని సార్లు వచ్చి "మేడం చెప్పండి మేడం, ప్లీజ్ మేడం సిగరెట్స్ ఉన్నాయో లేదో అది ఇది చెప్పండి" అంటే నాకు ఈ ట్రాక్ ఎట్లా అనిపించిందంటే సీజన్ 6లో 'గీత్ రాయల్ వర్సెస్ బాలాదిత్య' ట్రాక్‌లా అనిపించింది. ఏంటంటే అక్కడ కూడా బాలాదిత్య గారికి సిగరెట్స్ కంపల్సరీగా ఉండాలండి. అది తన బలహీనత. అది తెలిసి కూడా మన 'గీత్ రాయల్' ఏం చేస్తదంటే దాపెడతది. ఎందుకంటే సిగరెట్స్ మంచిది కాదు అన్న కాన్సెప్ట్‌లోనే దాని గురించి ఒక పెద్ద డిస్కషన్ అవుతుంది. ఇక్కడ అంత డిస్కషన్ అవ్వలేదు గానీ, సేమ్ టు సేమ్ అదే కాన్సెప్ట్ అనిపించింది. సంజన గారి ఎక్స్‌పెక్టేషన్ ఏంటంటే, సంజన గారి ఇంటెంట్ ఏంటంటే, మన సుమన్ శెట్టికి హెల్త్ పాడవుతుంది. సిగరెట్స్ మంచివి కావు అన్న ఇంటెంట్. కానీ సుమన్ శెట్టి గారు ఏంటంటే అన్ని సార్లు చెప్పినప్పుడు కనీసం చెప్పాల్సుండేమో. లైక్ నేనే దాచేశాను. కానీ నా ఇంటెంట్ ఇది. నేనివ్వను అని చెప్పింటే అది వేరేలా ఉండేదేమో. బట్ ఎనీ విచ్ వేస్ ఈ పాయింట్ మీద ఎక్కువ ఆర్గ్యూ కూడా చేయలేము. ఎందుకంటే సిగరెట్స్ అయితే హెల్త్‌కి మంచివి కాదు. బట్ కొంతమందికి అది వీక్‌నెస్ ఉంటుంది. ఒక హ్యాబిట్ ఉంటుంది. కొంతమందికైతే సిగరెట్ తాగకపోతే వాష్‌రూమ్ కూడా ఎళ్ళలేరండి. మా ఫ్రెండ్స్‌ని చాలామందిని చూసాను. సో, ఐ డోంట్ నో మీకు సంజన గారు సిగరెట్స్ దాచేసింది అని చెప్పలేకపోయిన దాని గురించి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేనైతే దీంట్లో 50-50 ఉన్నాను. దాపెట్టడం అయితే ఒక విధంగా కరెక్ట్ తన హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే. కానీ దాపెట్టి నిజం చెప్పకపోవడం కూడా తను పాపం అన్ని సార్లు అడిగినా కూడా చెప్పకపోవడం అనేది ఇబ్బంది అని నాకైతే అనిపించింది. బట్ మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వచ్చి ఇదంతా అయిపోయింది. పెద్ద పంచాయతీ ఏం లేదు. ఫస్ట్ 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 9 కంటెస్టెంట్ టు ఎంటర్ కన్ఫెషన్ రూమ్ ఇస్ సంజన గారు. అదే చెప్పాను కదా! ఏటైనా మొత్తం సంజన గారికే పవర్ ఉందని, సంజన చుట్టే 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 9 జరుగుతుందని. సో, 'బిగ్ బాస్' తెలుగులో 'బిగ్ బాస్' గారు ఏం మాట్లాడతారంటే సంజన గారితో, మిమ్మల్ని ఎవరన్నా కార్నర్ చేస్తున్నట్టు అనిపించిందా? మీకేమనిపించిందంటే సంజన ఒకటే అంటది ఏంటంటే, ఇక్కడ నాకు కొన్ని విషయాల్లో సంజన బాగా నచ్చింది. అదేంటంటే సంజన ఒక మాట అంటది. ఏమో అండి 'బిగ్ బాస్' గారు కార్నర్ అయితే చేస్తున్నాను అనిపించింది. కానీ నేను నాలానే ఉంటాను. నాకేమనిపిస్తే అదే మాట్లాడుతున్నాను. ఏమనిపిస్తే అదే చేస్తున్నాను. నేను ఒక ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకుంటాను. నేను ఫ్రీ బర్డ్ లాగా ఉంటాను. అంటే నాకేమనిపిస్తే అది చేస్తాను. ఎక్కువ ఆలోచించను. అంత స్ట్రెస్ తీసుకోను. నేను కొద్దిగా ఎంటర్‌టైనింగ్ పర్సనాలిటీస్‌ని ఎంజాయ్ చేస్తాను. అక్కడ ఫన్ జనరేట్ చేయడానికి ట్రై చేస్తాను. కానీ నన్ను అందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. తనుజ మొన్న నన్ను నామినేట్ చేసింది. అయినా కూడా తను ఏడుస్తుంటే నేను ఫస్ట్ ఎళ్లి ఓదార్చాను. నాకేంటంటే నేను నాలా ఉండడమే ఇష్టము. ఎవరేమనుకున్నా అది ఓకే. ఒకవేళ దాన్ని నెగెటివ్‌గా తీసుకున్నా ఓకే. పాజిటివ్‌గా తీసుకున్నా ఓకే. కానీ నేను ఫేక్‌గా నటించనని చెప్పింది. ఒకటైతే కరెక్ట్ అండి. తనకు నచ్చినట్టే ఉంటుంది. ఎవరేమనుకున్నా తనకు నచ్చినట్టే చేస్తుంది. దానివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అండ్ చాలా నెగెటివ్ కూడా అయింది. అది వేరే విషయం గానీ నిన్న ఎపిసోడ్ మొత్తం టర్న్ చేసింది. ఆ ఒక్క గుడ్డు తీసుకోవడం వల్ల మొత్తం గేమ్‌నే చేంజ్ చేసింది. అండ్ ఒక గేమర్‌లా అనిపిచ్చింది. అంత జరుగుతున్నా తను అందరికీ చెప్పాలి నేనే తీశానని గానీ, దాపెట్టింది అది వేరే విషయం గానీ, బట్ స్టిల్ తనైతే తనలానే ఉంది. తన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తోంది. ఎక్కడైనా మాట్లాడుతోంది. సో, ఎక్కడ భయపడట్లేదు. ఆ విషయంలో మాత్రం తనని మెచ్చుకోవచ్చు. అండ్ తనైతే ఎంటర్‌టైనింగ్ పర్సన్ లానే ఉంది. అండ్ తను ఎంటర్‌టైన్ అవుతుంది. అండ్ ఇంకోటేంటంటే ఈరోజు లైవ్‌లో జరిగింది. ఇది మనకి ఎపిసోడ్‌లో చూపియలేదు. అక్కడ శ్రీజ వేరే వాళ్ళు కొట్టుకుంటుంటే గొడవ అవుతుంది అని. అంటే స్పైడర్‌లో ఎస్‌జే సూర్యలాగా అనిపించిందండి సంజన. అంటే వేరే వాళ్ళు గొడవ పెట్టుకొని ఏడుస్తుంటే తను అబ్బా!
ఎంత హాయిగా ఉందో అని ఒక శునకానందం పొందుతోంది. ఒక స్పైడర్ ఎస్‌జే సూర్యలాగా అవుతుందని అయితే నాకు అనిపించింది. అండ్ ఇక్కడేంటంటే బిగ్ బాస్ సంజనాకి సూపర్ పవర్ ఇస్తాడు. అదేంటంటే నువ్వు 5 మెంబర్స్‌ని కెప్టెన్సీ కంటెండర్స్‌గా చూజ్ చేసుకోవచ్చు. అందులో మినిమమ్ 2 ఓనర్స్ ఉండాలి. మినిమమ్ 2 టెనెంట్స్ ఉండాలి అంట. అప్పుడు సంజన అడుగుతది, నేను కూడా ఉండొచ్చా బిగ్ బాస్ కెప్టెన్సీ కంటెండర్‌గా అంటే, మీ ఇష్టం అంటాడు. సో అప్పుడు సంజన 2 ఓనర్స్ నుంచి ఎవరిని చూజ్ చేసుకుంటుందంటే మాస్క్ మ్యాన్ హరీష్‌ని మరియు డెమాన్ పవన్‌ని. 2 టెనెంట్స్‌ని ఎవరిని చూజ్ చేసుకుంటుందంటే సృష్టి వర్మని మరియు ఇమ్మాన్యుయల్‌ని. అండ్ కెప్టెన్సీ కంటెండర్‌గా తనని కూడా తను చూజ్ చేసుకుంటుంది. సో టోటల్ 5 కెప్టెన్సీ కంటెండర్స్‌గా చూజ్ చేసుకుంటుంది. అండ్ బయటకెళ్ళాక హాల్‌లో అందరికి చెప్తుంది. అండ్ ఎవరెవరిని చూజ్ చేసుకుంటుందో అందరికి ముందు చెప్తుంది బిగ్ బాస్ సూపర్ పవర్ ఇచ్చారని. సో హౌస్‌మేట్స్ ఒక క్వెషన్ అడుగుతారు. ఏంటంటే, నువ్వు ఏ బేసిస్‌లో వీళ్ళని కెప్టెన్సీ కంటెండర్స్‌గా చూజ్ చేసుకున్నావు? నన్నెందుకు చూజ్ చేసుకోలేదు అని శ్రీజ అడుగుతుందండి. శ్రీజకి ఏం చెప్తుందంటే, వీళ్ళందరూ నాకు క్లోజ్ కాబట్టి నేను చూజ్ చేసుకున్నాను అంటే, శ్రీజ ఒక వాలిడ్ క్వెషన్ అడుగుతుంది. నీకు క్లోజ్ కాబట్టి చూజ్ చేసుకున్నావా? లేకపోతే వాళ్ళు రియల్లీ వర్తియా? అంటే హౌస్‌లో కెప్టెన్‌గా ఉండడానికి వాళ్ళు నిజంగా ఎలిజిబుల్ అని చూజ్ చేసుకున్నావా? అంటే సంజన ఏమంటుందంటే, వాళ్ళు నాకు క్లోజ్. ఇప్పుడు మాస్క్ మ్యాన్ హరీష్‌తో నాకు ఒక బాండింగ్ ఉంది. తను నాకు ఫ్రెండ్లీగా ఉన్నాడు. కమ్యూనికేట్ చేస్తాడు. కానీ తను చాలా ఇంటెలిజెంట్. తను కెప్టెన్‌గా అర్హులు. డేమాన్ పవన్ కూడా నాకు చాలా క్లోజ్. బాగా కమ్యూనికేట్ చేస్తున్నాడు. అండ్ తనకు కూడా ఎలిజిబిలిటీ ఉంది. సృష్టి వర్మ నాకు బేబీలాగా అండ్ తనకు కూడా కెప్టెన్‌గా లీడ్ చేసే అవకాశం ఉంది. ఇమ్మాన్యుయల్ కూడా నా బిడ్డలాగా, నా బ్రదర్‌లాగా తనకు కూడా లీడ్ చేసేలాగా ఉంది అంటది. బట్ ఎనీ విచ్ ప్రియా శెట్టి పర్సనల్‌గా అడిగినప్పుడు తను ఏమంటదంటే, సృష్టి వర్మ నేను ఎందుకు చూజ్ చేసుకున్నా అంటే, అది కన్ఫెషన్ రూమ్‌లో కూడా చెప్తుంది. సృష్టి వర్మ ఉంటే నాకు కొద్దిగా టాస్క్‌లో ఈజీ అవుతుంది. ఫిజికల్‌గా తను అంత స్ట్రాంగ్ కాదేమో అనిపించింది. సో నేను సేఫ్ ప్లే ఆడాను. అందుకే సృష్టి వర్మని చూజ్ చేసుకున్నట్టు చెప్పింది. బట్ ఎనీ విచ్ తనైతే కన్ఫెషన్ రూమ్‌లో ఏం చెప్పిందో ఇక్కడ కూడా అదే చెప్పింది. ఎక్కడైతే ఏం ఫ్లిప్ అవ్వలేదు. సో అందరూ ఏకీభవిస్తారు. కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు. కొంతమంది నాకు ఇద్దరిష్టం లేదు. బట్ ఎనీ విచ్ మీ డెసిషన్ ఈస్ ఫైన్ అన్నట్టు యాక్సెప్ట్ చేస్తారు. ఇక్కడ ఒక పోకిరి రేంజ్ ట్విస్ట్ మన బిగ్ బాస్ ఇస్తారు. అదేంటంటే, ఇప్పుడు ఎవరైతే కెప్టెన్సీ కంటెండర్స్ ఉన్నారో వాళ్ళు ఆడకూడదండి. వాళ్ళ తరపున వేరే వాళ్ళు ఆడాలి. అది కూడా ఈ కెప్టెన్సీ కంటెండర్స్ ఉన్న వాళ్ళే చూజ్ చేసుకోవాలి. అది కూడా ఎలా అంటే, ఇప్పుడు అందరికి ఒక నంబర్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుమన్ శెట్టి గారు ఫస్ట్ నంబర్ వస్తుందండి. సుమన్ శెట్టి గారు వెళ్ళి అక్కడ నిల్చున్నప్పుడు ఈ కెప్టెన్సీ కంటెండర్స్ ఎవ్వరు వాళ్ళ తరపున సుమన్ శెట్టి ఆడడానికి అలౌ చేయరు, ఒప్పుకోరు. కాబట్టి డిస్లైక్ సింబల్ ఇస్తారు. సో సుమన్ శెట్టిని ఎవరు తీసుకోరు. ఈవెన్ తనుజ గారిని కూడా ఎవరు తీసుకోరు. ప్రియా శెట్టిని డెమాన్ పవన్ సపోర్ట్ చేస్తారు. సో డెమాన్ పవన్ తరపున ప్రియా శెట్టి ఆడుతుంది. అండ్ సంజన తరపున ఎవరు ఆడతారంటే శ్రీజ సంజనాని చూజ్ చేసుకుంటుంది. నేను నీ తరపున ఆడతాను, నీకు సపోర్ట్ చేస్తానని. ఇక్కడే అండి ఒక శ్రీజ ఒక మెట్టెక్కేసింది. అదేంటంటే, సంజన గారు శ్రీజాని సెలెక్ట్ చేసుకోదు అండ్ క్లోజ్ అని కూడా చెప్పదు. మీకు గుర్తుంటే మన సంజన ఇమ్మాన్యుయల్‌తో మాట్లాడుతూ, శ్రీజ ఒక సైకో, శ్రీజతో మాట్లాడితే గట్టర్ ఫీలింగ్ వస్తుంది, తనతో మాట్లాడితే నా డిగ్నిటీ తగ్గిపోతుంది అంటుంది. కానీ ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా ఎంత గొడవైనా ఏమైనా కూడా శ్రీజ అవన్నీ గుర్తుపెట్టుకోకుండా ఈవెన్ కెప్టెన్సీ కంటెండర్‌గా చూజ్ చేసుకున్నప్పుడు కూడా సంజన కోసం ఆడుతుంది. అండ్ ఈవెన్ ఇన్‌ఫాక్ట్ టుమారో సంజనాని గెలిపించడానికి మెయిన్ రీజన్ శ్రీజ. అది మనం రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అండ్ సంజన కెప్టెన్ అవ్వడానికి రీజన్ కూడా శ్రీజ అయ్యింది. సో శ్రీజ టు సీ గ్రేట్ హో. సో అందుకే నాకు మెట్టెక్కేసిందండి. ఎంత గొడవలున్నా, ఏమున్నా. అండ్ తనది ఒక స్ట్రాటజీ కూడా ఉంది. అది వేరే విషయం ఏంటంటే, తను ఆడింది ఇన్ని రోజులు, బట్ నేను తనకు ఛాన్స్ ఇవ్వకూడదు అండ్ తను ఏంటో చూడాలని నేను కూడా అనుకుంటున్నాను అని గ్రూప్ డిస్కషన్‌లో చెప్తుంది. బట్ శ్రీజ అయితే తన గురించి ఆడింది సంజన గురించి 100% ఇచ్చింది. ఈవెన్ దో సంజన డిడ్ంట్ చోజ్ హర్ యాస్ కెప్టెన్సీ కంటెండర్. సో శ్రీజ సంజనకి సపోర్ట్ చేస్తుంది. ఇమ్మాన్యుయల్‌కి బర్నీ గారు సపోర్ట్ చేస్తారు. అండ్ మాస్క్ మ్యాన్‌కి మన కళ్యాణ్ పడలా సపోర్ట్ చేస్తారు. అండ్ రాము రాథోడ్ వచ్చి సృష్టి వర్మకి సపోర్ట్ చేస్తారు. సో ఇక్కడ టాస్క్ ఏంటంటే, ఒక వాల్ ఉంటుంది. దానికి సపోర్టివ్‌గా కింద లెగ్స్ పెట్టకుండా గానీ, ఏ బాడీ పార్ట్ టచ్ అవ్వకుండా వాళ్ళు అలానే నిల్చోవాలి. అండ్ ఎవరైతే కెప్టెన్సీ కంటెండర్స్ ఉన్నారో వాళ్ళు అపోజిషన్ వాళ్ళని డిస్ట్రాక్ట్ చేస్తూ ఉండాలి. అండ్ ఒక్కొక్కటి కింద లాగుతుంటే వాళ్ళు కింద పడేలాగా ట్రై చేయాలి. దీంట్లో సంచాలకొచ్చి మనీష్ గారు. అండ్ దీంట్లో మనీష్ గారికి, ఇమ్మాన్యుయల్‌కి పెద్ద గొడవ అవుతుంది. ఏంటంటే, మనీష్ గారు కెప్టెన్సీ కంటెండర్స్‌లో ఉన్న ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కసారి ఛాన్స్ ఇస్తాడు. మనీష్ పెట్టిన ఒకే ఒక రూల్ ఏంటంటే, స్ట్రెయిట్ అవే నాకు కింద కాలు చిన్నది టచ్ అయినా, ఈవెన్ టో టచ్ అయినా నేను వాళ్ళని స్ట్రెయిట్ అవే ఎలిమినేట్ చేసేస్తాను. అండ్ గ్రీన్ వచ్చినప్పుడే అలౌ చేస్తాను అని చెప్తాడు.
సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇద్దరికి ఛాన్స్ ఇస్తారు. మన సృష్టి వర్మకి ఇస్తాడు. సృష్టి వర్మ వెళ్ళి తీస్తది. సో ఇక్కడ మనీష్ ఏంటంటే అండర్ కెప్టెన్సీ కంటెండర్స్‌కి ఈక్వల్ ఛాన్స్ ఇస్తాడు. ఒక్కొక్కళ్ళకి ఎళ్లి అక్కడ తీయడానికి ఛాన్స్ ఇస్తాడు. బట్ అక్కడ ఏంటంటే మనీష్ గ్రీన్ వచ్చిందో లేదో చెక్ చేసి గ్రీన్ వస్తేనే ముందుకు పొమ్మంటున్నాడు అండ్ వాళ్ళని తీయమంటున్నాడు. అక్కడికెళ్ళాక తీస్తున్నారు. సో ఇమ్మాన్యుయల్‌ని పిలిచినప్పుడు గ్రీన్ రాకముందే ఇమ్మాన్యుయల్ ఎళ్లి అక్కడ ప్రియాని తీస్తాడు. సో తీసిన దానికి కూడా ప్రాబ్లమ్ లేదు. మెయిన్‌గా ఇక్కడ ఏంటంటే గ్రీన్ రాకముందే ఎళ్ళిపోయావు. నేను చెప్పలేదు. నువ్వు ముందే ఎళ్ళిపోయావు కాబట్టి నిన్ను డిస్‌క్వాలిఫై చేస్తున్నాను. నిన్ను ఎలిమినేట్ చేస్తున్నాను బర్నీ అండ్ ఇమ్మాన్యుయల్‌ని అని చెప్తాడు. ఇక్కడే అసలు గొడవ స్టార్ట్ అవుతుంది. ఇమ్మాన్యుయల్ ఏమంటాడంటే, నువ్వు వేరే వాళ్ళని క్లియర్ కట్‌గా మాకేం చెప్పలేదు. గ్రీన్ పడితేనే ముందుకెళ్ళమని. అండ్ నన్ను కూడా ఆపలేదు. క్రికెట్‌లో కూడా అంపైర్ ఇలా చెయ్యి అడ్డు పెడితే బౌలర్ బౌలింగ్ ఎయ్యడు. కానీ నువ్వేం చెయ్యి అడ్డు పెట్టలేదు. నన్ను ఆపలేదు కాబట్టి నేను ఎళ్ళాను గానీ, నువ్వు ఆపుకుంటే నేను ఎందుకెళ్తాను? అండ్ ఈ మాత్రం దానికే ఎలిమినేట్ చేయడం అన్నది అన్‌ఫెయిర్ అని పెద్ద గొడవ స్టార్ట్ చేశాడండి. కానీ ఇక్కడ మన మనీష్ ఏం చెప్తాడంటే, నేను ముందు వాళ్ళకి గూడా గ్రీన్ వస్తేనే అలో చేస్తాను. నీకు స్పెసిఫిక్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ నువ్వు చూడాలి. సో గ్రీన్ వస్తేనే నువ్వు ముందుకెళ్ళాలన్నది రూల్. నువ్వు రూల్‌ని బ్రేక్ చేసావు కాబట్టి నిన్ను బర్నీ గాడిని ఎలిమినేట్ చేస్తున్నా అని చెప్పాడు. ఓకే. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అంటే సో మనీష్ అండ్ ఇమ్మాన్యుయల్ విషయంలో మీకు ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అన్నది కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నాకైతే ఇద్దరివి సేమ్ అనిపించింది. అంటే మనీష్ చేసింది యాజ్ ఎ సంచాలక్‌గా 100% రైట్. ఏంటంటే సంచాలక్ డెసిషన్ ఇస్ ఫైనల్ డెసిషన్ అండ్ తను రూల్‌ని బ్రేక్ చేశాడు కాబట్టి ఇమ్మాన్యుయల్‌ని, బర్నీని ఎలిమినేట్ చేయడం కూడా 100% ఫైన్. దాంట్లో తప్పు లేదు. బట్ చాలామంది ఏమంటున్నారంటే అక్కడ వార్నింగ్ ఇచ్చి ఇంకొక ఛాన్స్ ఇచ్చింటే బాగుండేమో అని చాలామంది అంటున్నారు. ఇమ్మాన్యుయల్ కూడా అదే అన్నారు. ఒకవేళ చెప్పకపోయినా ఛాన్స్ ఇవ్వాలి గానీ నువ్వు డైరెక్ట్ ఎలిమినేషన్ చేస్తే ఇది చాలా చాలా తప్పు. సంచాలక్‌గా నువ్వు ఫెయిల్ అంటే సంచాలక్‌గా నేను కరెక్టో కాదో నాగార్జున గారు ఆడియన్స్ చూస్తారు అండ్ ఏమైనా కాన్సిక్వెన్సెస్ ఉంటే నేను ఫేస్ చేస్తాను. కానీ నువ్వు రూల్‌ని బ్రేక్ చేసావు. ముందుకెళ్ళిపోయావు కాబట్టి నిన్ను ఎలిమినేట్ చేయడం తప్ప నాకు ఇంకొక ఆప్షన్ లేదు అని తీసేస్తాడండి. సో ఇక్కడితో ఇమ్మాన్యుయల్ అండ్ బర్నీ ఎలిమినేట్ అయిపోతారు. కెప్టెన్సీ కంటెండర్ రేస్ నుంచి తప్పుకుంటారు. సో రేపటి ఎపిసోడ్‌లో మన రాము రాథోడ్, ప్రియా శెట్టి, కళ్యాణ్ పడల అండ్ శ్రీజ ఇంకా ఫైట్ చేస్తారు. ఫైనల్‌గా అయితే శ్రీజ గెలిచి సంజనాని కెప్టెన్ చేస్తుంది. అండ్ సంజన మహారాణి ఫైనల్‌గా సీజన్ 9కి క్వీన్ ఆఫ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అవుతుంది. సంజన ఇస్ ద ఫస్ట్ పర్సన్ టు ఎంటర్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కన్ఫెషన్ రూమ్. సంజన ఇస్ ద ఫస్ట్ పర్సన్ టు బికమ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కెప్టెన్. ఫస్ట్ పర్సన్ ఒక గుడ్డుతో మొత్తం హౌస్‌ని తగలపెట్టిన పర్సన్ అండి. సో ఒక విధంగా సంజన కెప్టెన్ అయితే మొత్తం ఇల్లు తాట తీసి పందిరి చేస్తది. అదైతే 100% పక్కా. కానీ తనైతే ఒక విధంగా నాకేమనిపిస్తుందంటే తను ఫన్ లవింగ్ పర్సన్ అండి. ఇంటెన్షనల్‌గా చేస్తుందా, అన్‌ఇంటెన్షనల్‌గా చేస్తుందా అదంతా వేరే విషయం. ఒక విధంగా నెగెటివ్ ఎనర్జీ కానీ బట్ తనకు ఏం చేస్తుందో క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఉంది. అండ్ తను ఏం చేస్తుందో ప్రతి మూవ్ మీద క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఉంది కాబట్టి ఒక విధంగా కొద్దిగా సీజన్ ఇంట్రెస్టింగ్‌గా అవ్వడానికి సంజన రీజన్ అండ్ సంజన నిజంగా కారణం అవుతుంది కాబట్టి తనని ఏం అనలేము. అండ్ చాలా మందికి సంజన మీద ఒపీనియన్ ఏదైతే ఉందో నెగిటివ్ ఒపీనియన్ అది పాజిటివ్ ఒపీనియన్‌గా అవుతోంది. పాజిటివ్ ఆర్ నెగిటివ్ సంజన చుట్టే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 తిరుగుతుందన్నది వాస్తవం. దీనిలో డౌటే లేదు. అండ్ ఇమ్మాన్యుయల్ అండ్ మనీష్ విషయంలో అయితే సంచాలక్‌గా మనీష్ కరెక్టే చేశాడు. బట్ ఇమ్మాన్యుయల్‌కి ఒక ఫెయిర్ ఛాన్స్ ఇచ్చుంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఈక్వల్ ఛాన్సెస్ ఉండేది, భయం ఉండేది అనిపించేది. బట్ ఒకేసారి తీయడం వల్ల నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఇంకా జాగ్రత్త పడతారు. దాంట్లో తిరిగే లేదు. సో ఆబ్వియస్లీ ఇమ్మాన్యుయల్ పెయిన్‌లో అయితే వాలిడ్ రీజన్ ఉంది. అంటే వేరే వాళ్ళకి ముందు నువ్వు క్లియర్ కట్‌గా చెప్పలేదు అండ్ నా ముందు అంత క్రిస్టల్ క్లియర్‌గా నువ్వు గ్రీన్ వస్తేనే ముందుకెళ్ళాలని చెప్పలేదు. వాళ్ళని అలౌ చేసినప్పుడు నన్ను ఎందుకు అలౌ చేయలేదు? నువ్వు బయాస్డ్‌గా ఉన్నావు. సంచాలక్‌గా ఫెయిల్ అన్నారు. సో ఇది పెద్ద డిస్కషన్ అవుతుంది కానీ సంచాలక్‌గా కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు అని అయితే అనిపించింది. మేబీ కొద్దిగా వార్నింగ్ ఇచ్చి ఇంకొక ఛాన్స్ ఇచ్చింటే జనాల్లో మంచి మార్క్స్ వచ్చేవేమో, వాళ్ళు ఇంకా మంచిగా అనుకునే వాళ్ళేమో కానీ బట్ ఓవరాల్‌గా హిస్ డెసిషన్ ఇస్ కరెక్ట్ ఓన్లీ అని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే రూల్ బ్రేక్ చేసిన తర్వాత అందరికి ఈక్వల్ ఛాన్సెస్, ఫెయిర్ ఛాన్స్ అయితే తను ఇచ్చాడు. సో ఇదండి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఎపిసోడ్ 4 రివ్యూ. ఇంతకంటే ఎపిసోడ్‌లో డిస్కస్ చేయడానికైతే నాకైతే పెద్దగా ఏమీ లేదనిపించింది. చిన్న చిన్న గొడవలు. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ద ఎపిసోడ్ ఇస్ నథింగ్, డొల్లా. 4 ఎపిసోడ్స్ చూసాక మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఈ సీజన్ హిట్టా ఫట్టా అన్నది కూడా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ భయ్యా సంజన ఫస్ట్ కెప్టెన్ అయిందన్నది ప్రాసెస్‌తో సహా నేను ఈరోజు ఫస్ట్ ఈ ఛానల్‌లో పెట్టాను. సో చాలా ఫాస్ట్‌గా ఎర్లీగా నేను అప్డేట్స్ ఇస్తున్నాను. సో దానికోసమైనా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైఫ్ ఈజ్ జిందగీ. అండ్ మీరు లైక్ చేస్తే ఈ వీడియో చాలా మందికి వెళ్తుంది అండ్ సబ్స్క్రైబ్ చేస్తే కూడా చాలా మందికి కంటెంట్ రీచ్ అవుతుంది. అండ్ నేనైతే ఖచ్చితంగా నా 100% ఇస్తున్నాను రివ్యూస్ పెట్టడంలో అండ్ ఎంటర్టైన్ చేయడం కోసం.
అండ్ సో మీకు నా కంటెంట్ కనుక నచ్చితే బిగ్ బాస్ తెలుగు సీజన్ జెన్యున్ రివ్యూస్ కోసం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైఫ్ ఎస్ఎందికి. అండ్ రేపటి రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్. నేను మీ వంశీ. బాయ్ బాయ్.